ఎండలతో ఉమ్మడి నల్గొండ జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఏప్రిల్ నుంచి ఇక్కడ తీవ్ర వేడి వాతావరణం కొనసాగుతోంది. దీంతో ఉదయం 10 గంటల తర్వాత జనం ఇండ్ల నుంచి బయటకు రావడం లేదు. గతంలో పోలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలపై మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్ళాలంటే చాలు 10 గంటల తర్వాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సామాన్య ప్రజలు. ఇక చిరు వ్యాపారులకైతే మధ్యాహ్నం తర్వాత మాత్రం వాళ్ళకి వ్యాపారాలు మొత్తం కూడా మందగించినాయి. దాంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక నల్గొండ జిల్లాలో 45.5 నిన్న ఎండ నమోదైనట్లు కూడా అధికారికంగా చెప్పుకొస్తున్నారు. ఇక బయటికి వెళ్తే మాత్రం ఒకవేళ 10 గంటల తర్వాత వేడిగాలులతోటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతి ఒక్కరు కూడా టవల్ని అదేవిధంగా వాటర్ బాటిల్తో పాటు ఖచ్చితంగా కూడా టవల్ హ్యాండ్ పెట్టుకొని మరి బయటికి వెళ్తున్నారు. ఇంకా క్యాప్స్ అదేవిధంగా ఎండకు సేఫ్టీ ఉండండి ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అత్యవసరం ఉంటే తప్ప ఎవరు బయటికి రావద్దని మరోవైపు అధికారులు కూడా అటు డాక్టర్లు కూడా సూచన చేస్తున్నారు. ఇక చాలామంది ఇక్కడ ఆటో డ్రైవర్లు ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత ఎట్లుంటుంది ఒకసారి మాట్లాడదాం. అన్న ఎట్లుంది వ్యాపారం? వ్యాపారం గిట్ట లేదు, అంత ఎండ బాగా ఎండ ఉండడం వల్ల కిరాయిలు గిట్ట అయితే లేవు. కిరాయిలు మొత్తం డౌన్ అయిపోయినాయి. గంటలు కూర్చోవాల్సి వస్తుంది ఎండకు. కిరాయిలు లేవు, ఏమి లేవు, ఆడికి నడుస్తలేదు. జనరల్గా ఆటోలకి మీరు మధ్యాహ్నం టైం ఉంటే ఇప్పుడు ఎండాకాలం కాకుండా వేరే సీజన్లో అయితే ఎట్లుంటుంది? ఇప్పుడు ఎండాకాలం ఎట్లా ఉన్నది? ఏ సీజన్లో మంచిగా ఉంటుంది. ఎండాకాలం కాబట్టి అంత కిరాయిలు అయితే లేవు. ఎండకు ఓళ్ళు రోడ్డు మీద గిట్ట వస్తలేరు. ఎండలు టవల్ కట్టుకొని అది కట్టుకొని ఎండకు బయటకు వెళ్తలేరు. పొద్దుగాల అయితే వెళ్తుర్రు. ఏం సంగతే మీరు మరి ఒకవేళ ఇంటికాంచి బయటకు వెళ్తారు కదా, వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా ఎమ్మటి తెచ్చుకుంటారా? లేకపోతే తెచ్చినా కూడా మసులుతున్నాయి. ఈ ఎండకు ఏం లేదు. కోడిగుడ్డు పిలిచి రోడ్డు మీద పోస్తే ఆమ్లెట్ అవుతట్టుంది, ఏం లేదు. ఇక అంత దద్దరిల్లిపోతుంది బాగా. ఎండ మెసలకుంటూ అవుతుంది. ఈ బస్సులలో కూడా ఎవరు వస్తలేరు, గిరాకులు కూడా ఏం లేవు. ఇంకా అందుకొరకే ఎండకి కూర్చొని ఎదురు చూసుకోవాల్సి వస్తుంది. ఎండకు పొద్దున్నాక ఈ ఎండకు చేసినా కూడా 100-200 కావట్లేవు. చాలా ఇబ్బంది ప్రాబ్లం అవుతుంది. ఇంతకుముందు ఎండ ఇట్లే ఉండేదా లేకపోతే మరి 4 రోజులు మరీ ఘోరంగా ఉంది. ఇంత ముందుకు లేదు, ఎండ లేదు ఇంత ఎండలు. పోయిన సంవత్సరం కూడా ఇంత ఎండలు లేవు, ఇప్పుడే బాగున్నాయి. మరి 4 రోజులు అయితే మరీ ఘోరంగా ఉంది ఎండలు. ఎక్కడి నుంచి వస్తున్నారా? నేను అన్నారా దేవరకొండ రోడ్ పోయి వస్తున్నానా. చెవులలో అయితే అగడి గాలి అయితే ఎట్లా వస్తుంది అంటే అంత ఘోరంగా వస్తుంది. నిలబడలేకపోతున్నాం. అట్లా పోను ఇటు రాను, రెండు గ్లాసుల నీళ్ళు తాగటం మళ్ళీ చెమట రూపంలో వెళ్ళిపోతుంది. చాలా ఘోరంగా ఉన్నది. 42-45 డిగ్రీలు పెరుగుతుందట ఈ నెల వరకు. ఎట్లా బతకానో ఏం చేయాలో అర్థమవుతలేదు. 11 గంటల వరకు ఇళ్ళకి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. కానీ ఇంటికి వెళ్ళిపోతే మాకు జీవనోపాధి ఎట్లా అని చెప్పని అదొక బాధ ఉన్నది. మీరు ఉదయాన్న వస్తారు తయారై, మళ్ళీ లంచ్ బాక్స్ పెట్టుకొని నీళ్ళ బాటిల్ పట్టుకొని, మరి అవి సరిపోతాయా ఈ ఎండకు? మీరు ఎట్లాంటి మళ్ళీ వేరే కొనుక్కొని తాగుతున్నాం సార్. ఏమన్నా చలివేంద్రం ఉంటే ఆ చలివేంద్రంలో పోయి తాగుతున్నాం. అన్న ఏంది గిరాకులు ఎట్లున్నాయి? గిరాకులు ఏమున్నాయి సార్? మామూలుగా ఎండకు ఓళ్ళు వస్తారు. పబ్లిక్ అంతా ఎండకు మధ్యాహ్నం పూట అసలే ఉంటుంది. పొద్దుటీలు మామూలుగా నడుస్తుంది. జర సాయంత్రం పూట చల్లబడ్డాకనే ఏమన్నా మామూలు గిరాకీ. ఎండలు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే ఎండలు. ఇక కోదాడ, హుజూర్నగర్ అదేవిధంగా మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఇంకా ఉన్నదానికంటే అగడ ఎక్కువ ఉంటుంది. బయటికి వెళ్ళాలంటే చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక విద్యుత్ వినియోగానికి సంబంధించి కూడా గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువైందని చెప్పేసి కూడా విద్యుత్ శాఖ అధికారులు చెప్పుస్తున్నారు. ఒకసారి చూడొచ్చు మనము. ఇక్కడ స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాళ్ళు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాంతో చాలామంది క్యూ కడుతున్నారు. వాళ్ళు ఇక్కడి నుంచి నీళ్లు తీసి తాగడం కోసం ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్లతో పాటు ఎవరైతే డైలీ ఏదైనా వివిధ పనుల మీద ఇక్కడికి వస్తారో వాళ్ళంతా కూడా ఇక్కడ క్యూ కడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ కుండలను ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా నీళ్లు ఇక్కడ అందిస్తున్నారు. కొన్ని చోట్లనేమో మజ్జిగ అట్లా ఎండలు ఇట్లా మస్తున్నాయి. మరి ఎంతమంది వస్తున్నారమ్మా? రోజు చాలా మంది వస్తారు. నీళ్ళు చాలా 2 డ్రమ్ములు 8 కుండలు 10 దాకా అవుతున్నాయి. కానీ ఇవాళ డబ్బున అయిపోయినాయి. మజ్జిగ వస్తుంది. ఇప్పుడు మజ్జిగ వస్తుంది. ఇక మజ్జిగ ఇక గిట్టే ఇక జనాలు ఇక వాళ్ళు సార్లు 3-4 సార్లు వస్తారు. నేను అంతమంది మస్తాం. ఏదైనా మంచి చేస్తున్నారమ్మా. చాలా మంది బయటకు వచ్చిన వాళ్ళు నీళ్ళు లేని వాళ్ళు ఇక్కడ ఆగిపోయి మరి ఏమంటుంటారు వాళ్ళు ఏమనుకుంటారు? కడుపు చల్లగుండా ఎవరు పోస్తారో కానీ అలా కడుపు చల్లగుండా నీకైతే మంచిగా నువ్వు చల్లగా పోతావని అంటారు నన్ను. ఎవరమ్మా ఇప్పుడు మంచి రాజలింగం వీళ్ళేనా? వాళ్ళంతా ఇది పెట్టింది అగో వెనక అవతల ఉంటారు వాళ్ళే, వీళ్ళందరూ వాళ్ళే. అన్న ఎట్లుంది ఎండలు? మా ఎండలు దారుణంగా ఉన్నాయి అన్న, చాలా దారుణంగా ఉన్నాయి. వీళ్ళు పెట్టిన వాళ్ళు పాపం చాలా పబ్లిక్ సేవ చేస్తారు. వీళ్ళు మాత్రం చాలా మంచిగా చేస్తారు. వీళ్ళైతే
ఒకటి 130కి అట్లా మళ్ళీ బటర్ మిల్క్ కూడా పెడతారు. 300-400 మంది బటర్ మిల్క్ కూడా పెట్టడం జరిగింది. ఈ ఎండల దారుణం వల్ల పబ్లిక్ బాగానే సేవ చేస్తారు వాళ్ళు పాపం. ఇలాంటి వాళ్ళు కొద్దిగా ముందుకు వచ్చి పాపం ఈ టైంలో పబ్లిక్ ఇట్లా సేవ చేస్తే మంచిది అనుకుంటాం అయితే. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.